ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కార్యాలయానికి ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరారు. విజయవాడకు భారీగా తరలి వచ్చారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నినాదాలు చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులను అడ్డుకుంటున్నారు పోలీసులు. ఈ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు ఏంటి, ఎలా ఉంది అక్కడ వాతావరణం అంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఈ రోజు చలో విజయవాడకు ఆర్టీసీలో పనిచేసే అవుట్సోర్సింగ్ సిబ్బంది అంతా కూడా పిలిపించారు. దాదాపు 16 డిమాండ్ అంతా కూడా వాళ్ళు ప్రభుత్వం ముందు పెట్టారు. అయితే ఇప్పటికీ అనేక సార్లు అధికారుల దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్ళి ఎక్కడ సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఎండీ కార్యాలయానికి వెళ్తామంటూ కూడా వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా అడ్డుకున్నారు, బారికేడ్లు వేసి అడ్డుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తాం కొంత ఉద్రిక్త పరిస్థితి విజయవాడలో నెలకొందని చెప్పొచ్చు. వీళ్ళంతా కూడా గత కొన్నేళ్లుగా ఆర్టీసీలో పనిచేస్తున్నారు, అవుట్సోర్సింగ్ తక్కువ వేతనాల్లో పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణించే ఒక కుట్రకి ప్రభుత్వం తెరదీసింది. ప్రైవేటు బస్సులన్నీ కూడా తీసుకొస్తుంది, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్న పరిస్థితి. దీని మీద కూడా ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన కార్మికులు ఉన్నారు. వాళ్ళతో ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి మీవి? ప్రధాన డిమాండ్ ఏంటంటే మేము 15 ఏళ్ళుగా ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో విధానం చేస్తున్నాం. ఇప్పటికి కూడా మా జీతంలో మాకు ఉద్యోగ భద్రత లేదు. మాకు కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి డైరెక్ట్ ఆర్టీసీ మాకు కార్పొరేషన్ ద్వారా సాలరీస్ ఇవ్వాలి. అది మాది ప్రధాన డిమాండ్. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అని ప్రకారం మాకు 26,000 తగ్గకుండా వస్తుంది. అది కూడా అమలు చేయాలి. మాకు ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వం ఏం చెప్తుంది? 15-20 ఏళ్ల నుంచి అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు. డైరెక్ట్ థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి డైరెక్ట్ గా గవర్నమెంట్ మనం చూస్తున్నాం. పూర్తిగా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉందని చెప్పాలి. ఖచ్చితంగా మేము సీఎం కార్యాలయానికి కూడా వెళ్తామంటూ వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఏఐటీసీ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడడం. సరే, ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వం ఏం చెప్తుంది? ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించి ప్రైవేటు ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తుంది, దానిలో ఉన్న డిపోలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్న పరిస్థితి. ఆర్టీసీ డిపోలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని చెప్పేసి అనేక రోజుల నుంచి డిమాండ్ చేస్తా ఉంటే ఏ మాత్రం కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ వీళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు అరకొరగా సాధించాలని వేతనాలలో కూడా కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఆర్టీసీ అధికారులు వెంటనే ఈ అవుట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచాలి. అదేవిధంగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకునేది. బొంబాయి కంపెనీ, పినాకిల్ కంపెనీకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేస్తే ఈయన వచ్చి విలీనం చేసిన తర్వాత ఈరోజు ప్రైవేటీకరణ చేస్తాడు. ఇది చాలా దుర్మార్గమైన వైఖరి. దీన్ని ఏఐటీసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఎందుకంటే ప్రభుత్వం ఒక పక్క అందరూ ఆర్టీసీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లెక్కలోకి తీసుకునే పరిస్థితి, మళ్ళీ కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొస్తున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలో భాగంగా మెరుగైన జీతాలు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు, పవన్ నాయుడు, లోకేష్ నాయుడు ప్రకటన చేయడం జరిగింది. కానీ వాటిని ఎన్నికల హామీగానే మిగిలిపోయినాయి. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చి ఇప్పటికే 8,000 మందిని అవుట్సోర్సింగ్ ఉద్యోగులను చేశారు. ఆన్ కాల్ డ్రైవర్లు 4,000 మందిని చేశారు. కానీ ఆన్ కాల్ డ్రైవర్లకు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ కనీస వేతనాలు లేవు. వివిధ డిపార్ట్మెంట్లలో, మెడికల్ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, లేకపోతే మున్సిపాలిటీలలో ఇచ్చేటువంటి జీతాలు కూడా, ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు కూడా ఈరోజు ఇక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం లేదు. ఈరోజు ఆన్ కాల్ డ్రైవర్లు ఈరోజు ఉదయం డ్యూటీ ఎక్కాలంటే ఛార్జీ పెట్టుకొని రావాలా, మళ్ళీ డ్యూటీ ఉదయం నుండి సాయంత్రం వరకు డ్యూటీ చేసి దిగితే మళ్ళీ డబ్బులు పెట్టుకొని పోవాలా. ఆర్టీసీలో పనిచేస్తూ అదే బస్సులో ఛార్జీలు పెట్టుకొని పోవాల్సినటువంటి పరిస్థితి. పోనీలే జీతం సంబంధించి 1,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు,
డ్యూటీకి డబుల్ డ్యూటీ చేస్తే డబుల్ వేతనం ఇవ్వాలి కదా, ఇవ్వడం లేదు. అదేవిధంగా ఐడెంటిటీ కార్డు లేకపోవడం వల్ల మెడ్రాస్కు పోతారు, బెంగళూరు పోతారు, హైదరాబాద్ పోతారు. ఇంటర్ స్టేట్లో నడిపేటువంటి ఆర్టీసీ బస్సుల్లో గొడవలు జరుగుతున్నాయి, కేసులు పెడతా ఉన్నారు, ఆ రాష్ట్రాలలో కొడుతున్నారు డ్రైవర్లను. కానీ ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్ పట్టించుకోకుండా, ఐడెంటిటీ కార్డులు ఇవ్వకుండా, పాసులు ఇవ్వకుండా, ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. అనేక ఈ సమస్యల మీద మంత్రిని కలిసారా? మంత్రి ఏం చెప్పారు? మంత్రి గారికి అనేక సార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చాము. ఇదే ఆర్టీసీ ఎండీలు మొదలుకొని, ఈడీలు మొదలుకొని, ఆర్ఎంలు మొదలుకొని, జోనల్లో ఉన్నటువంటి ఈడీలు మొదలుకొని, కలెక్టర్ ఆఫీసులు మొదలుకొని అందరికీ కూడా విజ్ఞాపన పత్రాలు ఇచ్చి కనీసం మాట్లాడండి, చర్చించండి, ఏదో ఒకటి పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి విన్నవించినప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను చివరిగా ఈరోజు విజయవాడకు రావాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి వీళ్ళు చేసేటువంటి ఈ దుర్మార్గము ఈరోజు అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చేటువంటి చాలని జీతాలు ఇస్తూ ఉంటే ఆ చాలని జీతాలు కూడా థర్డ్ పార్టీ ఏజెంట్లు ఈరోజు వారి ఏటీఎం కార్డులను, వారి పాస్బుక్లను వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్ళే డ్రా చేసుకొని వాళ్ళే జీతాలు వేస్తారు, వాళ్ళే డ్రా చేస్తారు. చివరిగా ఎంతో కొంత 6,000, 7,000, 8,000 చేతుల్లో పెట్టి పంపిస్తా ఉన్నారు. అది రద్దు చేయాలనేది ప్రధానమైన డిమాండ్, మాకు రెగ్యులరైజ్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్. కాబట్టి డైరెక్ట్గా యాజమాన్యమే జీతాలు ఇవ్వాలనేటువంటిది మా ప్రధానమైన డిమాండ్. ఎక్కడికి బయలుదేరారు? ఇక్కడ నుంచి ధర్నా చౌక్ నుంచి ఎక్కడ బయలుదేరారు మీరు? ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి చలో విజయవాడ కార్యక్రమం చేసి ఈరోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇచ్చేందుకు మా సమస్యలు పడినది ఎన్నో ఏళ్ళ నుండి, గత 20 ఏళ్ళ నుండి ఈ ఆర్టీసీ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాము. కానీ ఈరోజు స్త్రీశక్తి పథకాన్ని కూడా ఎంతో క్రమవిధితో పనిచేస్తున్నా కూడా ఈ రోజు ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మిక సమస్యలు ఈ రోజు కూడా చర్చించడం లేదు. యాజమాన్యమైన మరియు మేనేజ్మెంట్ అయినా కూడా ఇంతవరకు మాకు పట్టించుకోలేదు. అదేవిధంగా ఈ ఉద్యమ కార్యాచరణ భాగంగా ఫస్ట్ ఆర్ఎంఎల్ గారికి ఇచ్చాము, మరియు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాము, మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి ఇచ్చాము. ఈ చలో విజయవాడ 27వ తారీఖు ఉందని ఆర్టీసీ మేనేజ్మెంట్ తెలియజేశాము, మన రవాణా శాఖ మంత్రికి తెలియజేశాము, ప్రిన్సిపల్ సెక్రటరీకి, ప్రతి ఒక్కరు కూడా ఈ 2 సంవత్సరాలు మీ వినతిపత్రం ఇస్తూ మా సమస్యలు ఎటువంటి సమస్యల పరిష్కరించో ఈ రోజు చలో విజయవాడ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా చూస్తారు మీరు? అధికారుల దగ్గరికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు, బార్కెట్లు పెట్టిన పరిస్థితి, అధికారులు ఏమైనా రప్పిస్తామని హామీ ఏమైనా ఇచ్చారా? దశల వారీగా అన్ని స్థాయిలో కింద ఆర్టీసీ ఆర్ఎంల కానించి, కలెక్టర్ల కానించి, ఈడీల కానించి, ఎండీల వరకు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి 15 సంవత్సరాల నుంచి కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు పడుతున్న కష్టాన్ని వివరించి, కయా మా శోభ పట్టించుకోండి, అవుట్సోర్సింగ్ రద్దు చేయండి, వాళ్ళు చాలని జీతాలతో బతుకుతున్నారు, ఇవాళ సమాజంలో గౌరవంగా బతకట్లేదు అవుట్సోర్సింగ్ కార్మికులు, కనీస వేతనం 26,000 మొరబెట్టుకున్నా కూడా ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ ఏం పట్టించుకోవట్లేదు. దానికోసం ఇవాళ దశల వారీగా చేసి ఇవాళ చలో విజయవాడ కార్యక్రమం పెట్టాము. ఇప్పుడు సీఎం గారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది చెప్తున్నారు, సీఎం క్యాంప్ కార్యాలయానికి తామంతా బయలుదేరుతున్నారు. ఇప్పటికీ అనేక సార్లు తమ వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు మాత్రం స్పందించలేదు. దాంతో ఈరోజు చలో విజయవాడకి పిలిపించాము. అయితే వెళ్తున్న వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి విజయవాడ కనిపిస్తుంది. పోలీసులు అడ్డుకున్నారు. ఖచ్చితంగా తాము సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్తామంటూ కూడా ఆర్టీసీ అవుట్సోర్సింగ్ సంబంధించిన నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.